హలో హాయ్ నమస్తే వంటిల్లు మసాలా ఛానల్కి వెల్కమ్ అండి. ఇంకా నైట్ టైంలో ఇట్లాగా ప్లాంట్స్ ఉంటే అదంతా చిన్న క్లిప్పింగ్ అనేది షూట్ చేసి మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇట్లా నైట్ ఇలా ఉంది. మార్నింగ్ టైంలో ఇట్లా ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదండి. మీ సైడ్ ఎలా ఉన్నాయో అనేది కూడా కామెంట్ చేయండి. మన ఛానల్లో రెసిపీస్ అనేది చూసి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీలోకి చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అంటే చక్కగా ఇట్లా గోంగూర అంతా తీసుకొని శుభ్రంగా ఒలుచుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి, 2 టమాటాలు తీసుకొని కరివేపాకుని తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాని యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ని కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న 1/2 కేజీ చికెన్ కూడా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ కారాన్ని అట్లాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలండి. మరి హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. లిడ్ పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడుతున్నప్పుడు చికెన్లో వాటర్ అంతా అయిపోయి మనకి కర్రీ అనేది దగ్గర పడుతున్నప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. గంటితో మనం బాగా మిక్స్ చేసుకున్నాక ఆ గోంగూర అంతా మెత్తగా అయిపోతుంది. తర్వాత దగ్గర పడిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గోంగూర రెసిపీ మీకు ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.